హాయ్ ఫ్రెండ్స్, టెక్సివా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మిమ్మల్ని ఈ విధంగా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల ఛానల్కి అయితే చిన్న బ్రేక్ ఇచ్చాను. బట్ నో ప్రాబ్లం, ఈ వీడియో ద్వారా మళ్ళీ మన జర్నీని మనం సాగిద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, చాలామంది ఫోటోగ్రఫీకి సంబంధించిన లవర్స్ అండ్ ఫోటో ఎడిటింగ్, వీడియోగ్రఫీ, వీడియో ఎడిటింగు, సో ఇలా చాలామంది మన ఛానల్ని అయితే ఫాలో అవుతున్నారు. వాళ్ళందరి కోసం బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే, ఇక్కడ నుంచి ప్రొఫెషనల్గా మనం వీడియోస్ని తయారు చేయబోతున్నాము. సో వాళ్ళకు ఈ అన్ని సబ్జెక్టుల మీద మంచి అవగాహన ఏర్పడడం కోసం చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాను. చాలా అమేజింగ్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. మీకు మంచి గిఫ్ట్ లాగా కూడా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఎస్పెషల్లీ ఎవరైతే యూత్ ఉన్నారో అండ్ అన్ని కేటగిరీస్ అందరినీ మేము కవర్ చేస్తున్నాము. చాలా బాగుంటాయి వీడియోస్. అండ్ మంచి మంచి మోడలర్స్ మేము పరిచయం చేయబోతున్నాం. వాళ్ళ ద్వారా మంచి సెల్ఫీ పోజెస్, స్టిల్స్ అండ్ చాలా విషయాలను మేము మీకు నేర్పించబోతున్నాం. ఫ్రెండ్స్, మరి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నేను యూజ్ చేసిన కెమెరా కెనాన్ 80D విత్ 50mm ప్రైమ్ లెన్స్. ఈ వీడియోలో మనం ముఖ్యంగా 5 బెస్ట్ స్టైలిష్ పోజెస్ని మనం క్యాప్చర్ చేయబోతున్నాం. సో ఒక్కొక్క స్టిల్ని మనం ఎలా క్యాప్చర్ చేయాలో అండ్ ఒక్కొక్క పోజ్ మనం ఎలా మెయింటైన్ చేయాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. పోజ్ నెంబర్ 1. మనందరం కూడా ఏదో సందర్భంలో క్యాప్ యూజ్ చేసి ఉంటాం కదా. సో ఇందులో కూడా మనం క్యాప్తో మొదలు పెడదాం. ఎదురుగా మోడల్ నిల్చున్న విధంగా మీరు లైట్గా రైట్ సైడ్ టర్న్ అవ్వండి. అండ్ మీ యొక్క క్యాప్ని మీరు హోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో ఒక కాన్ఫిడెంట్ లుక్తో చూడండి. ఎలాంటి లుక్ అంటే, గోల్ఫ్ గేమ్లో మనం షాట్ కొడితే ఎగ్జాక్ట్లీ వెళ్ళి గోల్లో ఎలా పడుతుందో ఆ కాన్ఫిడెంట్ లెవెల్తో చూడండి. సో షాట్ అయితే అదిరిపోతుందన్నమాట. వావ్, స్టిల్ అదిరిపోయింది కదా, సింప్లీ సూపర్, ఎంత బాగుందో చూడండి. సో ఇంకా మనం సెకండ్ పోజ్లోకి వెళ్దాం. పోజ్ నెంబర్ 2. దీనికోసం మనకు కావాల్సిన ఒక గ్యాడ్జెట్ హెడ్ఫోన్స్ అన్నమాట. సో మీరు ఒక బ్యాక్గ్రౌండ్ వాల్కి మీ యొక్క రైట్ లెగ్ని ఆనించి ఒక రాకింగ్ స్టైల్లో లెఫ్ట్ సైడ్కి టర్న్ అయ్యి మీ మెడలో ఆ యొక్క హెడ్ఫోన్స్ని హోల్డ్ చేయండి. అండ్ డీసెంట్ లుక్తో మీరు చూస్తూ ఉండండి. వావ్ వావ్ వావ్, స్టిల్ అదిరిపోయింది కదా, చాలా స్టైలిష్గా ఉంది. అసలు పిచ్చెక్కిపోద్ది అసలు యూత్కి ఇలాంటి స్టిల్స్ అంటే. ఓకే, మనం నెక్స్ట్ పోజ్లోకి వెళ్దాం. అండ్ నెక్స్ట్ పోజ్ నెంబర్ 3. ఈ పోజ్లో నేను మిమ్మల్ని పెద్దగా కష్టపెట్టి తలుచుకోలేదు. సో ఇది చాలా సింపుల్. ఒక పైన కావచ్చు లేదా ఒక మొద్దు పైన కావచ్చు, మీరు డీసెంట్గా కూర్చొని రైట్ సైడ్ మీరు లుక్ ఇవ్వండి. అండ్ మీ 2 చేతులు కూడా మీ యొక్క మోకాలు కానిచ్చి కింద వదిలేయండి. సో సింపుల్ క్యూట్ లుక్తో మీరు చూస్తూ ఉండండి. సో ఇందులో విశేషం ఏంటంటే, మీ ఎదురుగా ఏదైనా ఒక గడ్డి పొరక లాంటివి లేదా చిన్న చెట్లు లాంటివి ఉంటే వాటిలోంచి ఫోకస్ చేసి వాటిని బ్లర్ చేసి మిమ్మల్ని హైలైట్గా చూపించాలన్నమాట. సో ఇప్పుడు మనం క్యాప్చర్ చేద్దాం. ఫస్ట్ కిర్రాక్ షాట్ కదా, అసలు ఎంత బాగుందో చూడండి, చాలా స్టైలిష్గా. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ అగ్లీగా ఉన్నప్పటికీ కూడా అదొక స్టైల్గా మారిపోయింది. ఆ కలర్ కావచ్చు అండ్ ఆ లుక్ కావచ్చు అండ్ ఆ లుక్లో ఉన్న పర్ఫెక్షన్ కావచ్చు. ఫ్రెండ్స్, తప్పకుండా ఈ స్టిల్ మీరు ట్రై చేయండి. పోజ్ నెంబర్ 4. అండ్ ఇది కూడా చాలా ఈజీ అండి. మీ యొక్క రైట్ లెగ్ని మీ ఎదురుగా ఉన్న స్టెప్స్ కావచ్చు లేదా స్టోన్ కావచ్చు వాటిపైన స్టెప్ చేసి ఉంచండి. అండ్ మీ యొక్క రైట్ హ్యాండ్ని మీ మోకాల్కి ఆంచి ఉంచండి. అండ్ మీ లుక్ ఎలా ఉండాలంటే, సో ఫ్యూచరా సరే ఎలా అయినా పర్లేదు, చూసుకుందాం, దాని సరదాలు తీర్చేద్దాం అన్నంత కాన్ఫిడెంట్ లుక్తో మీరు చూస్తూ ఉండండి స్ట్రైట్గా. ఇప్పుడు మనం క్యాప్చర్ చేద్దాం. వావ్, ఫెంటాస్టిక్ అండ్ న్యాచురల్, చాలా డీసెంట్గా వచ్చింది కదా ఫోటో. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ మర్చిపోకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్టిల్ని ఒకసారి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ పోజ్ నెంబర్ 5. సో ఇది కూడా చాలా సింపుల్ అండి. స్టిల్ ఎలా ఉంటుందంటే, జస్ట్ మీరు వాక్ చేస్తున్న స్టైల్లో ఉంటుంది. బట్ మీరు వాక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క రైట్ లెగ్ని జస్ట్ వాక్ మూమెంట్లో అలా ఉంచండి. అండ్ మీ యొక్క రైట్ హ్యాండ్ని కొంచెం బ్యాక్కి బెండ్ చేసి ఉంచేయండి. అండ్ మీ యొక్క లుక్ వచ్చేసి సడన్గా వెళ్తూ రైట్ సైడ్ సీరియస్గా తిరిగి చూస్తారు కదా, సో అలా ఉంచండి. జస్ట్ కూల్గా, బీ కూల్గా అంతే. సో ఇప్పుడు మనం క్యాప్చర్ చేద్దాం. వావ్, ఎంత న్యాచురల్ ఎమోషనల్ స్టిల్ కదా. పోస్టర్ అయితే అదిరిపోయింది అసలు. మర్చిపోకుండా అందరు కూడా ఈ యొక్క స్టిల్ని ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ఒకసారి ఈ యొక్క 5 పోజెస్ కూడా ఎలా వచ్చాయో మనం కంటిన్యూషన్గా ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను.
ఈ వీడియోలో మీకు నచ్చిన స్టిల్ ఏదో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ఇలాంటి లేటెస్ట్ టాపిక్తో నేను మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.